నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. ప్రభుత్వ శాఖల్లో పోస్టింగ్స్, ట్రాన్స్ఫర్స్ మరియు అదనపు బాధ్యతల కేటాయింపులో పారదర్శకత ఉండాలని ప్రభుత్వం చెప్తున్న మాటలు కేవలం కాగితాలకే పరిమితం అవుతున్నాయా? నీటిపారుదల శాఖ ముఖ్య కార్యాలయమైనటువంటి హైదరాబాద్లోని జలసౌధలో జరుగుతున్న పరిణామాలు చూస్తే అవుననే అనిపిస్తుంది. ఒకే అధికారిపై అనేక ఆరోపణలు ఉన్నప్పటికీ ఆయనకు ఏరి కోరి మరో కీలక బాధ్యతను అప్పగించడం ఇప్పుడు ఆ శాఖలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అసలు జలసౌధలో చక్రం తిప్పుతున్నటువంటి ఆ అధికారి ఎవరు? నిబంధనలకు విరుద్ధంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తికే అదనపు బాధ్యతలు ఎందుకు కట్టబెట్టారు అనే వివరాలు ఈరోజు క్లియర్గా తెలుసుకుందాం. అయితే సదరు అధికారి ప్రస్తుతం జడ్చర్ల క్వాలిటీ కంట్రోల్ సబ్ డివిజన్ డిప్యూటీ ఈఈగా హోదాలో ఆయన విధులు నిర్వర్తిస్తున్నారు. అయితే అక్కడ డ్యూటీ చేయాల్సిన ఈయన నిత్యం హైదరాబాద్లోని జలసౌధలోనే ఉంటూ కార్యాలయ వ్యవహారాల్లో తలదూరుస్తున్నారని ఇప్పటికే పలు ఆరోపణలు వచ్చాయి. ఇంత జరుగుతున్న ఆయన ప్రవర్తనలో మార్పు రాకపోగా తాజాగా హైదరాబాద్ పరిధిలోని చింతల్ బస్తీ సబ్ డివిజన్ ఇన్ఛార్జిగా అదనపు బాధ్యతలను కూడా ఆయనకే అప్పగించారు. జడ్చర్లలోనే బాధ్యతలు సరిగ్గా నిర్వర్తించని వ్యక్తికి రాజధాని నడిబొడ్డున ఉన్న మరో కీలకమైనటువంటి సబ్ డివిజన్ అదనపు బాధ్యతలు ఇవ్వడం వెనుక పెద్ద వ్యూహమే ఉందనే విమర్శలు కూడా వస్తున్నాయి. అయితే శాఖలో అర్హులైన సామర్థ్యం ఉన్న అధికారులు చాలామంది అందుబాటులో ఉన్నప్పటికీ చింతల్ బస్తీ సబ్ డివిజన్ పోస్టును రెగ్యులర్ పోస్టింగ్ ద్వారా భర్తీ చేయకుండా కావాలనే ఖాళీగా ఉంచారని ఇరిగేషన్ ఉద్యోగ వర్గాలు ఆరోపిస్తున్నాయి. సాధారణంగా బదిలీలు లేదా పోస్టింగ్ జరిగే సమయంలో ఈ ఖాళీని భర్తీ చేయాల్సి ఉంది. కానీ బదిలీలపైన బ్యాన్ ఎత్తివేయడానికి 2 నెలల ముందే ఒక ప్రణాళిక ప్రకారం ఈ పోస్ట్ను బ్లాక్ చేసి ఉంచారు. ఆ తర్వాత సదరు అధికారి ఉన్నతాధికారులతోటి విన్నవించుకోవడంతో, అంటే వారికి చెప్పుకోవడంతో ఎవరికి తెలియకుండా సీక్రెట్గా ఈ అదనపు బాధ్యతలను ఆయనకి కేటాయిస్తూ ఉత్తర్వులు ఇప్పించారని సమాచారం అందుతూ ఉంది. ఇందులో ఈఎన్సీ, డిప్యూటీ ఈఎన్సీ, సిఈ స్థాయి ఉన్నతాధికారులు కీలక పాత్ర పోషించారనే ప్రచారం జరుగుతుంది. ఈ వ్యవహారంలో మరో ఆసక్తికరమైన అంశం ఏంటంటే ఆరోపణలు ఎదుర్కొంటున్న ఈ అధికారి ఒక ఉద్యోగుల సంఘంలో కీలక నేతగా వ్యవహరిస్తున్నారు. సంఘ నాయకుడిగా ఉన్న ప్రభావాన్ని ఉపయోగించుకుంటూ జలసౌధలో ఉద్యోగుల ప్రమోషన్లు, బదిలీలు, పోస్టింగ్స్ విషయంలో ఈయనే నిర్ణయం తీసుకున్నట్టు నిర్ణయ శక్తిగా మారినటువంటి పరిస్థితులు అక్కడ కనిపిస్తూ ఉన్నాయి. ఈయన సిఫార్సులు లేనిదే ముఖ్యమైన ఫైళ్లు ముందుకు కదలడం లేదని ఉద్యోగులు చెబుతున్నారు. ఈ వ్యవహారంపై గతంలో ఫిర్యాదులు వెళ్లడంతో సంబంధిత మంత్రి స్వయంగా ఆయనను హెచ్చరించినట్లు తెలిసింది. అంతేకాకుండా చాలామంది పేపర్లలో వచ్చినటువంటి దిశ పత్రికలు కావచ్చు, మిగతా పత్రికలు వచ్చినటువంటి కథనాలను చూసి మంత్రి దీన్ని సీరియస్గా తీసుకొని వార్నింగ్ ఇచ్చినప్పటికీ ఆయన అప్పటికి కూడా ఆ ఉన్నతాధికారుల వద్ద ఆ పాలిటిక్స్ నడుపుతూ హైదరాబాద్లోనే ఉండేందుకు చింతల్ బస్తీ ఇన్ఛార్జి పోస్టును మచ్చిక చేసుకొని మరీ దక్కించుకున్నారని కూడా సమాచారం. సొంత డ్యూటీ ప్లేస్కి వెళ్లకుండా జలసౌధాలను ఉంటూ చక్రం తిప్పుతున్నటువంటి ఈ అధికారి హైదరాబాద్లోని సబ్ డివిజన్ కావాలని కేటాయించుకున్నారా, లేకపోతే పారదర్శక పాలన అందిస్తామని చెప్పే అధికారులు ఇలా ఒకే వ్యక్తికి వరుసగా అదనపు బాధ్యతలు అప్పగించడంలో ఉన్నటువంటి రహస్యం ఏమిటి? ఆరోపణలు ఉన్నటువంటి వ్యక్తిపై చర్యలు తీసుకోకుండా ఇలా కీలక బాధ్యతలు కట్టబెట్టడంపై శాఖాధిపతులు చాలామంది కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇబ్బంది పడి అటు ప్రభుత్వానికి చెప్పుకోలేక చాలా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను హ్యాండిల్ చేయలేకపోతా ఉన్నారు. సో ఆయన మీద చర్యలు తీసుకోవాలని చెప్తా ఉన్నారు. కానీ ఇటు ప్రభుత్వం దగ్గర నుంచి, మిగతా అధికారుల దగ్గర నుంచి ఆయనకు పూర్తి సపోర్ట్ వెళ్ళి ఆయన ఇక్కడ చింతల్ బస్తీ సబ్ డివిజన్ దగ్గరికి ఆయన రావడం జరిగింది. మరి రానున్నటువంటి రోజుల్లో మరి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో, మరి ఆ అధికారి మీద చర్యలు తీసుకుంటుందా, లేకపోతే యథావిధిగా ఆ పోస్ట్లో కూర్చోబెడుతుందా, లేకపోతే ఆ పోస్ట్ని ఏదైతే బ్లాక్ చేసినటువంటి పోస్ట్ని ఆయనకి ఇప్పుడు అప్పగించారు కాబట్టి మరి రానున్నటువంటి రోజుల్లో రెగ్యులర్ ఉద్యోగులతో మరి ఆ పోస్ట్ని ఏమైనా భర్తీ చేస్తారో కూడా వేచి చూడాల్సిందే. చూస్తూనే ఉండండి దిశ టీవీ.